శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 92వ సర్గము. భరద్వాజ మహర్షి అనుమతితో భరతుడు సపరివారముగా చిత్రకూటమునకు బయలుదేరుట. భరతుడు భరద్వాజ మహర్షి ఇచ్చిన ఆతిథ్యమును సపరివారముగా స్వీకరించి ఆ రాత్రి హాయిగా అచట గడపెను. శ్రీరాముని దర్శింపవలనను కాంక్షతో అతడు వేకువజామునే లేచి ప్రయాణ సన్నద్ధుడై మహర్షి అనుమతిని పొందుటకై ఆయన కడకు వచ్చెను. నరశ్రేష్ఠుడైన భరతుడు మహర్షి కడకు విచ్చేసి ప్రాంజలి అయి నిలబడెను. అగ్నికార్యములను ముగించుకొని ఉన్న ఆ మహాముని తన ఎదుటనున్న ఆ రాజకుమారుని జూచి ఇట్లు నుడివెను. ఓ పుణ్యాత్మ, మా ఆశ్రమమున ఈ రాత్రి మీకు హాయిగా గడచినదా? మీ వారందరూ మా ఆతిథ్యమునకు సంతుష్టులే గదా? తెలుపుము. ఉత్తమ తేజస్వి అయిన మహర్షి తన ఆశ్రమము నుండి వెలుపలికి రాగా భరతుడు ఆయనకు సాష్టాంగ ప్రణామములను ఆచరించి దోసిలొగ్గినవాడై ఇట్లనెను. ఓ పూజ్య మహర్షి, మీ ఆశ్రమమునందు నేను నా పరివారములు వాహనములతో ఈ రాత్రి సుఖముగా నుంటిమి. మీరు సమకూర్చిన అతిథి మర్యాదలతో నేను నా అమాత్యులు బలములు పూర్తిగా తృప్తి చెందితిమి. మీరు ఏర్పరచిన వసతి గృహములలో నాకును నా పరివారములకును బడలికలు తీరినవి, సంతాపములు తొలగినవి. మీ అనుగ్రహముతో కమ్మని అన్నపానములను ఆరగించితిమి. మేమందరమును ఇచట సుఖముగా గడపితిమి. ఓ పూజ్య మునీశ్వర, మీ కడ సెలవు తీసుకొనుటకై వచ్చితిని. మా అన్నగారి కడకు బయలుదేరదను. మీ వాత్సల్య దృష్టిని నాపై ప్రసరింపజేయుచు నాకు అనుజ్ఞ ఇండు. ఓ ధర్మజ్ఞ, ధర్మనిరతుడును మహాత్ముడును అయిన శ్రీరాముని యొక్క ఆశ్రమము ఎక్కడ ఉన్నదో తెలుపుడు. అచటికి వెళ్ళుటకు మార్గమేమి? ఇచటికి అది ఎంత దూరము? దయతో విపులముగా వివరింపుడు. అన్నను దర్శించుటకై తహతహపడుచున్న భరతుడు ఇట్లు ప్రార్థింపగా మహా తేజస్వియు తపస్వియు అయిన భరద్వాజ మహర్షి అతనితో ఇట్లు నుడివెను. ఓ భరతా, ఈ ప్రయాగకు 2.5 యోజనముల దూరములో చిత్రకూట పర్వతము గలదు. అచటి సెలయేళ్లు వనములు రమణీయముగా నుండును. అచటి వనములలో మునీశ్వరులు తప్ప మరి ఎవ్వరునూ సంచరింపరు. ఆ గిరికి ఉత్తర భాగమున మందాకిని అను పేరుగల ఒక నది గలదు. ఆ నది యొక్క ఉభయతీరములను బాగుగా పుష్పించిన వృక్షములతోనూ పుష్పకాననములతోనూ దర్శనీయములై విలసిల్లుచుండును. నాయనా భరతా, ఆ మందాకినికి ఆవలి వైపున చిత్రకూట పర్వతము గలదు. ఆ రెండింటి మధ్య శ్రీరాముని పర్ణకుటీరము కలదు. అందు రామలక్ష్మణులు నివసించుచుందురు. ఇది నిశ్చయము. ఓ మహానుభావా, యమునా నది యొక్క దక్షిణ తీరమును అనుసరించి వెళ్ళినచో 2 త్రోవలు కనిపించును. ఓ సర్వ సైన్యాధ్యక్ష, ఆ రెండింటిలో ఎడమవైపున దక్షిణ దిశగా సాగెడి, అనగా నైరుతి మార్గమున నీ చతురంగ బలములను నడిపింపుము. అనంతరము నీకు శ్రీరాముని దర్శనము శీఘ్రముగా కాగలదు. అప్పుడు కౌసల్యాది దశరథ మహారాజ పత్నులు ప్రయాణ వార్తను విని వాహనములపై వెళ్లదగిన వారైనను వారు తమ వాహనముల నుండి దిగి భరద్వాజ మహర్షికి ప్రదక్షిణ నమస్కారములను నర్చిరి. కౌసల్యాదేవి శ్రీరాముని ఎడబాటు వలనను పతివియోగము వలనను కృశించి దీనురాలయ్యుండెను. పైగా వార్ధక్య కారణమున ఆమె వణికిపోవుచుండెను. అట్టి కౌసల్యాదేవి సుమిత్రాదేవితో గూడి భరద్వాజ మహర్షి పాదములకు ప్రణమిల్లెను. భరతుని పట్టాభిషిక్తుని చేయవలెనన్నది తన కోరిక నెరవేరకపోవుటయేగాక నలుగురిలో నవ్వుల పాలగుటచే కైకేయి మిగుల కృంగిపోవుచున్నది. దానికి తోడుగా లోకనింద ఆమెను ఇంకనూ కృంగతీయుచున్నది. అందువలన ఆమె సిగ్గుతో తల ఎత్తుకొనలేక ముఖమును నేలకు వంచుకొని భరద్వాజ మహర్షి పాదములకు ప్రణమిల్లినది. పూజ్యుడైన ఆ మహర్షికి ప్రదక్షిణమనర్చి ముఖము చెల్లనిదై ఆ దీనురాలైన కైకేయి భరతుని ప్రక్కన చేరి నిలబడినది. అంతట భరద్వాజ మహర్షి తాను సర్వజ్ఞుడైనప్పటికీ భరతునితో, ఓ రాఘవ, మీ తల్లులను గూర్చి విశేషముగా తెలుసుకొనగోరుచున్నాను అని పలికెను. మహర్షి ఇట్లు అడుగగా ధర్మాత్ముడును మాటాడుటలో నేర్పరియు అయిన భరతుడు ఆ మహామునికి నమస్కరించి ఇట్లు వచించెను. ఓ పూజ్య మహర్షి, మా తండ్రి అయిన దశరథ మహారాజునకు పట్టమహిషియు పట్టరాని దుఃఖము చేతను ఉపవాసముల వలనను మిగుల కృశించి మీ సమక్షమున నిలిచియున్న ఈ దీనురాలు కౌసల్యాదేవి. నరోత్తముడును సింహపరాక్రమముతో వేగగమనుడును అయిన శ్రీరామునకు వామనునకు అనగా విష్ణువునకు అదితి వలె ఈమె కన్న తల్లి.
వణుకుచున్న కౌసల్యాదేవికి ఊతగా ఆమె ఎడమ భుజమును ఆనుకొని దుఃఖార్తయై నిలిచియున్న ఈమె మహారాజుగారి రెండవ భార్యయగు సుమిత్రాదేవి. ఈమె ఎట్టి ఆభరణములను ధరింపనిదై వనమునందు పుష్పములన్నీయును రాలిపోయిన గన్నేరు కొమ్మవలే బక్కచిక్కియున్నది. అశ్వినీ దేవతల వలె సుకుమారులును మిగుల పరాక్రమశాలురును మహావీరులును అయిన లక్ష్మణ శత్రుఘ్నులు ఇరువురును ఈ సాధ్వి కుమారులే. నా సమీపమున ఇచట నిలబడియున్న ఈమెయే నా తల్లియగు కైకేయి. ఈమె మిగుల క్రోధ స్వభావురాలు, వివేక శూన్యురాలు. తానే గొప్ప సుందరినని ఐశ్వర్యవంతురాలనని గర్వపడుచుండునది. రాజ్యలోభము కలది, ఐశ్వర్య దాహము గలది. రూపమును బట్టి ఉత్తమురాలుగా కనిపించుచున్నను ఆ అర్హతులు లేనట్టిది. క్రూరాత్మురాలు, పాపబుద్ధి గలది. ఈమె కారణముననే నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు దుష్ట రాక్షసులతో నిండిన దండకారణ్యముల పాలైరి. ఈమె వలననే మా తండ్రి దశరథ మహారాజు పుత్రుని ఎడబాటునకు గురి అయి పరలోకగతుడయ్యేను. నా అగచాట్లకు అన్నింటికిని ఈమెయే మూలము. నరశ్రేష్ఠుడైన భరతుడు కన్నీరుగార్చుచూ తడబడుచూ ఈ విధముగా పలికి క్రోధకారణముగా కన్నులు ఎర్రబారినవాడై దెబ్బతినిన త్రాచుపాము వలె బుసలు కొట్టుచూ నిట్టూర్పులు విడిచెను. ఈ విధముగా పలుకుచున్న భరతునితో శ్రీరామావతార ప్రయోజనములను బాగుగా ఎరిగిన భరద్వాజ మహర్షి అర్ధయుక్తముగా ఇట్లు నుడివెను. ఓ భరత, నీవు కైకేయిని తప్పుపట్టవద్దు. ఆమె దోషము ఏమీయూ లేదు. శ్రీరాముని వనవాసము భవిష్యత్తులో ఎల్లరకును సుఖశాంతులను వర్ధిల్లజేయును. శ్రీరాముడు దండకారణ్యములకు చేరుట వలన దేవతలకును దానవులకును భగవద్ధ్యాన నిరతులైన మహర్షులకును ఈ జగత్తునకును హితమే జరుగును. అంతట భరతుడు శ్రీరాముని వనవాస ప్రదేశమును అచటికి వెళ్ళు మార్గములను మహర్షి వలన ఇరింగి ఆయన ఆశీస్సులను గైకొని వెళ్ళుటకు అనుమతి పొందెను. పిమ్మట అతడు ప్రయాణమునకు సిద్ధము కావలసినదిగా సైన్యమును ఆదేశించెను. వెంటనే వివిధ వర్గముల వారును ప్రయాణ సన్నద్ధులై బంగారు ఆభరణములతో అలంకరింపబడిన దివ్యములైన పెక్కు గుర్రములను రథములను సిద్ధపరచి వాటిని అధిరోహించిరి. ఆడు ఏనుగులకును మగ ఏనుగులకును నడుములకు బంగారు తాళ్లు కట్టబడి ఉండెను. వాటిపై పతాకములను ఎగురవేసిరి. ఆ ఏనుగులన్నీయును వర్షాకాల ప్రారంభమున మేఘములు గర్జించునట్లు ఘంటానాదములను గావించుచు అచటి నుండి బయలుదేరెను. అమూల్యములైనవి చిన్నవి పెద్దవి అయిన వివిధములగు వాహనములపై యోధులు ఎల్లరును బయలుదేరిరి. కాల్బలముల వారు కాలినడకతో వారిని అనుసరించిరి. పిమ్మట కౌసల్యాదేవి మొదలగు రాణులు సముచితములైన వాహనములను ఎక్కి శ్రీరాముని దర్శింపవలెనన్నడి తహతహపాటుతో సంతోషపడుచూ అచటి నుండి ప్రయాణమైరి. శుభలక్షణ సంపన్నుడైన భరతుడు వశిష్ఠాది మహర్షుల ఆమోదముతో ఉదయించుచున్న సూర్యచంద్రుల కాంతులతో విలసిల్లుచున్న పల్లకీ నెక్కి తన పరివారములతో గూడి బయలుదేరెను. గజయూధములతో అశ్వముల సమూహములతో వరుసలదీరిన రథములతో గూడిన ఆ మహాసేన దక్షిణ దిశగా కదిలి దట్టమైన మేఘముల వలె బయలుదేరెను. ఆ సేన గంగానది యొక్క పశ్చిమ భాగమున గల పర్వతముల యందును నదీ తీర ప్రదేశముల యందును మధ్య మధ్య ఆగుచూ మృగములతో పక్షులతో నిండిన వనములను దాటుచూ ముందునకు సాగెను. గజాశ్వయోధులతో కూడిన ఆ భరతుని సేన చక్కగా శోభిల్లుచూ మహోత్సాహముతో సాగిపోవుచుండగా పరిసరములలోని మృగములును పక్షులను భీతిల్లుచుండెను. క్రమముగా ఆ సేన ఒక మహావనమున ప్రవేశించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 92వ సర్గము సమాప్తము.